వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఐబ్రో థ్రెడింగ్ ఎలా చేయాలి, అదేవిధంగా మనం ఐబ్రో థ్రెడ్ ఎలా పట్టుకోవాలి, డమ్మీ పైన అయితే ఐబ్రోస్ చేయడం అయితే ఈ వీడియోలో చూసేద్దాము. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు, ఐబ్రోస్ నేర్చుకునే వాళ్ళు సింపుల్గా ఈ ట్రిక్ ఫాలో అయ్యి నేర్చుకోవచ్చు. దీంట్లో ఏంటంటే సింపుల్గా మనం ఐబ్రో థ్రెడ్ పట్టుకున్న తర్వాత డమ్మీస్ పైన అయితే డెఫినెట్గా చేయాల్సి ఉంటుంది. డమ్మీస్కి ఆల్రెడీ ఐబ్రోస్ ఉంటాయి కాబట్టి జస్ట్ మనము అవుట్కట్స్ లైన్స్లోనే మనము ఐబ్రోస్ అయితే తీయడం జరుగుతుంది. అంటే ఎక్స్ట్రా హెయిర్స్ని రిమూవ్ చేసే విధంగా ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో ఆల్రెడీ ఐబ్రో షేప్ ఉంటుంది కాబట్టి మనము ఎక్స్ట్రా లైన్, అవుట్ లైన్స్ మాత్రమే మనము అక్కడ మనము హెయిర్స్ ఉన్నట్టుగా ఇమాజిన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న హెయిర్స్ని అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు డమ్మీ పైన ప్రాక్టీస్ చేయగలిగితే డెఫినెట్గా మీకు 1 or 2 monthsలో డెఫినెట్గా అయితే ఐబ్రో థ్రెడ్డింగ్ చేయడం అయితే వచ్చేస్తుంది. సో ఎక్కడ వేరే దగ్గర పార్లర్లలో ఎక్కడ నేర్చుకున్నా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీకు ప్రాక్టీసే ఇస్తారు. సో ఇదే విధంగా అంత తొందరగా మనకు ఫేస్ ఇవ్వరు కాబట్టి డమ్మీస్ బెస్ట్. డమ్మీస్ పైన ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా అయితే మనము ఐబ్రోస్ అయితే నేర్చుకోవచ్చు అండ్ ఐబ్రోస్ చేయడం కూడా తొందరగా మనకు వచ్చేస్తుంది. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చింది అని అనుకుంటున్నాను. దీంట్లో ఏంటంటే క్లియర్ కట్గా ఐబ్రోస్ ఎలా చేయాలి, మన ఐబ్రో థ్రెడ్ ఎలా పట్టుకోవాలో క్లియర్గా మీరు చూడండి. అదేవిధంగా ఐబ్రోస్ అయితే డమ్మీస్ పైన ప్రాక్టీస్ చేస్తే వెల్ అండ్ గుడ్. సో వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి.